రాష్ట్ర విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని వివరించి కేంద్ర సాయం అభ్యర్థించారు. రాష్ట్రాభివృద్ధికి అతి ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. అలాగే రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరగా ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడానికి ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖపట్నంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం శంకుస్థాపన జరగనుంది. ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఐటీ, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటు పైన సమాలోచనలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏపీకి రప్పించడానికి సానుకూలమైన వాతావరణం కల్పించాలని, ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వాటా పెంచడానికి వీలుగా ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలను ఏపీకి తీసుకురావాలని కోరారు. అంతర్జాతీయ సౌజన్యంతో రాష్ట్రంలో డేటా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్, సీసీటీవీ టెక్నాలజీలను ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్లోని స్టార్టప్లకు మద్దతివ్వాలని మంత్రి అశ్విని వైష్ణవ్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం, అమరావతి మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేసి 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని, మచిలీపట్నం, అమరావతి మధ్య కొత్త లైన్ మంజూరు, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం అంతటా రైల్వే అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా హౌరా, చెన్నై లైన్ సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. వీటితో పాటు పలు వినతులకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కొత్త రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైల్వే శాఖ 73,743 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి వివరించారు. ఇందులో హౌరా, చెన్నై మధ్య నిర్మిస్తున్న 4 వరుసల లైన్ రాష్ట్రం గుండా కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారని, మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టబోతున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.